చదువు దేనికోసం? చదువు జ్ఞానం కోసమా? డబ్బు కోసమా? ఇది ఈ రోజులో ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న. మనమంతా చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ పెరిగాం. బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, జీవితంలో సెట్ అవుతామని. కానీ ఈరోజు నిజంగా అది వర్కౌట్ అవుతుందా? సెట్ అవుతున్నారా అలా? డిగ్రీలు పెరిగాయి కానీ డైరెక్షన్ మాత్రం తగ్గిపోయింది. చాలామంది చదివారు కానీ జీవితం ఎలా నడపాలో నేర్చుకోలేదు. స్కూల్లో ఆల్జీబ్రా నేర్పించారు కానీ ఇన్కమ్ ఎలా సంపాదించాలో నేర్పలేదు. మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పలేదు. కాలేజీలో థియరీస్ నేర్పించారు కానీ రియాలిటీలో ఎలా నిలబడాలో నేర్పలేదు. దీనివల్లే ఈరోజు యూత్ మొత్తం డిప్రెషన్లో ఉంది. పేరెంట్స్ లోన్స్, ఈఎంఐ బిల్స్ పేమెంట్స్లో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ జాబ్ కోసం రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, ఇది రియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. రియల్ ఎడ్యుకేషన్ అంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్, ఫైనాన్షియల్ లిటరసీ, లైఫ్ స్కిల్స్, ఎమోషనల్ కంట్రోల్, డిసిజన్ మేకింగ్స్, డిసిప్లిన్ అండ్ డైరెక్షన్. మనం చదివేది మార్క్స్ కోసం కాదు, మీనింగ్ కోసం చదవాలి. సర్టిఫికెట్స్ కోసం కాదు, క్లారిటీ కోసం చదవాలి. జాబ్ కోసం కాదు, జర్నీ కోసం, నీ లైఫ్ బాగుండడం కోసం చదవాలి. మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. అన్స్కిల్డ్ ఎడ్యుకేషన్ యూత్ సమస్య ఉంది. పుస్తకాలు చదవడం కాదు, జీవితాన్ని చదవడం నేర్చుకోవాలి. మార్క్స్ కోసం కాదు, మార్కెట్ వాల్యూ నేర్చుకోండి. థియరీ కాదు, థింకింగ్ పవర్ పెంచుకోండి. దిస్ ఈజ్ మీ రవిసిద్ధుల, డాక్టరేట్ ఇన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. 10 సంవత్సరాలుగా వేల మందికి లైఫ్ స్కిల్స్, మనీ స్కిల్స్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాను. నేడు మీకు చెబుతున్న ఒక మాట, చదవడం అంటే సర్వైవ్ కావడం కోసం కాదు, ప్రపంచాన్ని ఏలడం కోసం, నీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రవిసిద్ధుల. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజమైన చదువు నీ జీవితాన్ని నిజంగా మార్చేస్తుంది. దట్ ఈస్ ట్రూత్ పవర్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వెపన్. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్.